మూవీ జనరల్ గా నేను మూవీస్ చూడను, అందులో మంచి మూవీస్ తప్పకుండా చూస్తాను. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ చాలా బాగా తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు తెలియని వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్ గా పూలు అమ్మే వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు. ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి, చాలా బాగా అనిపించింది నాకు మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 4 ఇవ్వచ్చు. ఇప్పుడే పురుషోత్తముడు చూసానండి, చాలా బాగుంది మూవీ. నైస్ మూవీ. యాక్చువల్ గా సినిమా వచ్చేసి రైతుల గురించి, పూల రైతుల గురించి. అది కానీ యాక్చువల్ గా మన ఏదో మెసేజ్లు ఇస్తున్నట్టు, ఏదో క్లాసులు బిగుతున్నట్టు లేకుండా స్టోరీని, ఎంటర్టైన్మెంట్ ని బాగా బ్లెండ్ చేశారు డైరెక్టర్ గారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. రాస్తరుణ్ మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కూడా అదే మైండ్ లో పెట్టిన వచ్చా సినిమాకి. ఆ ఇంపాక్ట్ తోనే వచ్చాను నేను కూడా సినిమాకి రావడం. బయట జరుగుతున్నాయి ఎలా ఉంటుంది ఏంటో అని. బట్ వన్స్ ఒకసారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక స్టోరీలోకి తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ గారు. మనకి బయట ఆ క్యారెక్టర్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలు ఇంపాక్ట్ కానీ అసలు ఏమాత్రం లేకుండా మన స్టోరీలో తీసుకెళ్లారు. అది అక్కడ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారండి. యాక్చువల్లీ సినిమా చూడాల్సిన మూవీ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఐడెంటిటీ కంటెంట్ గానీ ఏది లేదు. సాంగ్స్ కూడా చాలా ఇబ్బంది పడతాడేమో అనుకుని అంటే ఈ సినిమా పోయి ఆయన పర్సనల్ వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా ఆలోచించి దూరం ఉన్నట్టు రొటీన్ కాన్సెప్ట్ లానే ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏదైతే ఫ్లవర్స్ కోసం రైతులు కష్టపడుతున్నారు చెప్పారు చూసారు. నిజంగా వాళ్ళ ఫ్లవర్స్ మనకి ఎప్పుడు ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక్క విషయంలో మనం డైరెక్టర్ ని చాలా బాగుంది. హీరోయిన్ కొత్త ఆయన అభిమానించే వ్యక్తిగా ఆయన యాక్టింగ్ చూసినా కాబట్టి ఆయన డెడికేషన్, ఆయన అవార్డు వచ్చిన తర్వాత ఆ డెడికేషన్ ని చెప్పి చెప్తున్నా ఉన్నది. ఇప్పుడు మనం ఏ హీరో ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ అయితే మీరు ఖచ్చితంగా రివ్యూ చేస్తారు. ఎవరెవరైతే ట్రోల్ చేసిందో, ఎవరెవరైతే మీరందరూ అప్పుడు మీరే చేస్తారు. అలా అయితే చేసి చూపిస్తాం, అప్పుడు మాట్లాడతాం. బట్ ఎవరైతే ట్రోల్ చేస్తారో అందరికీ సినిమాతో సమాధానం చెప్పాలి, చంప పడగొట్టు సమాధానం చెప్పాలి ఇలాగా చేయడం. సో తను క్యారెక్టర్ సెట్ అయ్యడం లేదో కానీ తను 100% క్యారెక్టర్ కి చాలా బాగా చేశాడు. ఇప్పుడే మన పురుషోత్తమ మూవీ చూసాను, రాజస్థాన్ భయ్యాది. రాజస్థాన్ భయ్య బయట కూడా పురుషోత్తముడు అని చెప్పొచ్చు. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. రాజస్థాన్ చాలా సార్లు కలిసాను, మాట్లాడాడు, హక్ కూడా ఇచ్చుకున్నా, హక్ కూడా చేసుకున్నాడు. సినిమా చెప్పొచ్చు చాలా. పల్లెటూరు లీడు చాలా బాగుంది. అది లేనోళ్ళు ఎలా ఉంటారా, పల్లెటూరు వ్యవసాయం చేసి వాళ్ళు ఎలా ఉంటారా బాగుంది. నువ్వు తీసుకుంటున్నావు ఏం చెప్పాలి? నేను తీసేసుకొని నేను చెప్తాను. పురుషోత్తమ మూవీ అయితే మంచి మూవీ అండి. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రహ్మానందం గారు కామెడీ అయితే అంటే రీసెంట్ గా మూవీలలో బ్రహ్మానందం గారిని అంటే అంత మన బ్రహ్మానందం అంటే ఒక లెజెండరీ కామెడియన్ ని అంటే తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. దీంట్లో అయితే పాత బ్రహ్మానందం చూస్తారు. స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఎందుకంటే ఒక లవర్ బాయ్ తీసుకొని తీయడం వల్ల ఇది స్టోరీ ఒక పెద్ద నాని గాని, శర్వానంద్ గాని, మహేష్ బాబు గారు కానీ పెద్ద హీరో తీయాల్సిన స్టోరీ ఇది.
బట్ దాన్ని లవర్ బాయ్ తో తీయడం వల్ల అది ఒక్కటి మైనస్ అనిపించింది. బట్ అన్న కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి లాస్ట్ లో క్లైమాక్స్ లో డైలాగ్స్